శ్రీమాత్రే నమః. చాలా వరకు మనం కొన్ని విషయాలను చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని చిన్న చిన్న పరిహారాలే మనకి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. అలాగే శుక్రవారం రోజు పాటించే ఈ పరిహారాలను మనం జాగ్రత్తగా పాటించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే డబ్బు అస్సలు నిలవదు. ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదృష్టం తలుపు తడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం బీరువాలో కొన్ని వస్తువులు ఉంటే ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మీ ఇంట్లో బీరువా ఉంచే దిక్కును బట్టి, అలాగే ఆ బీరువాలో మనం ఉంచే వస్తువులను బట్టి కూడా మనకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందట. మరి బీరువాను ఏ దిశలో ఉంచాలి, బీరువాలో ఏ వస్తువులు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజున పసుపు మరియు గంధం కలిపి ఒక చిన్న ముద్దలాగా చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత పసుపు ముద్దను మీ బీరువాలో ఉంచండి. ఇలా చేయడం వలన మీ ఆర్థిక పరిస్థితి ఎంతగానో మెరుగుపడే అవకాశం ఉంటుంది. పసుపును హిందూ మతంలో మతపరమైన కార్యక్రమాలలో వినియోగిస్తూ ఉంటారు. పసుపు వల్ల ఎప్పుడూ మంచి శుభ ఫలితాలే తప్ప నష్టాలు అనేవి ఉండవు. లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లోని బీరువాలో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలుగు చేస్తుంది. మీ ఆదాయం బాగా పెరగాలంటే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచి పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను మీ బీరువాలో ఉంచుకోవాలి. దీంతో మీకు లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అలాగే శుక్రవారం రోజున ఎరుపు వస్త్రంలో 11 రూపాయి బిళ్ళలను మూటలాగా కట్టి బీరువాలో ఉంచితే సిరి సంపదలు వర్ధిల్లుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. బీరువా లక్ష్మీదేవితో సమానం. కాబట్టి బీరువాలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుముకు సంబంధించిన వస్తువులను అసలు పెట్టకూడదు. ఇలాంటి వస్తువులను పెట్టడం వలన మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను ఉంచి దేవుడికి నమస్కరించాలి. తరువాత ఆ కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూట కట్టి పూజ గదిలో ఉంచి దానికి ధూపం వేసి మీ బీరువాలో పెట్టడం వలన మీ ఇంట్లో ధనాకర్షణ కలుగుతుంది. అలాగే మంగళవారం రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి కొన్ని తమలపాకులను దేవుని పాదాల దగ్గర ఉంచండి. తరువాత ఆ ఆకులను డబ్బును పెట్టే బీరువాలో ఉంచడం ద్వారా మీకు ధనాకర్షణ కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. బీరువా మీద గంధంతో స్వస్తికి గుర్తును వేయండి. ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఏనుగుతో ఉండే లక్ష్మీ ఫోటోను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అలాగే మీ బీరువా తెరచినప్పుడు సువాసన వెదజల్లేలా ఏదైనా ఉంచండి. సుగంధ సువాసనలు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తించి సిరి సంపదలతో జీవిస్తారు. అదేవిధంగా చాలామంది బీరువా పైన చాలా వస్తువులు పెడుతూ ఉంటారు. బీరువాపై బరువులు, పాత వస్తువులు పెట్టడం వలన లక్ష్మీదేవిపై భారం పెట్టినట్లు అవుతుందట. కనుక బీరువా పైభాగంలో ఏ వస్తువులను పెట్టకూడదు. అలాగే ఒక రావి ఆకును తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి పూజ గదిలో ఉంచి 3 రోజులు పూజించండి. తరువాత ఆ రావి ఆకును మీ బీరువాలో ఉంచండి. ఇలా చేయడం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. అలాగే రాళ్ల ఉప్పును తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి బీరువా కింద పెట్టాలి. ఈ పరిహారం ఆదివారం నాడు చేసి మళ్ళీ శనివారం నాడు దానిని తీసి ఆ ఉప్పును పడేయాలి. ఈ నిమ్మకాయను మాత్రం చెట్ల మధ్యలో వేయాలి. వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు.
ఈ విధంగా చేసినట్లయితే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. డబ్బు ఖర్చు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అనవసర ఖర్చులను అధిగమించడం కోసం ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా బీరువా తలుపులను రోజు శుభ్రం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో దుమ్ము లేకుండా చూసుకోండి. కొంతమంది బీరువాలకు అద్దాలను అమర్చుకుంటారు, కానీ ఇలా అమర్చుకోవడం అంత మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇది ఆర్థిక నష్టానికి కారణమవుతుంది. అందుకే బీరువాలకి అద్దాలను అమర్చుకోవడం అంత మంచిది కాదు. వాస్తు ప్రకారం డబ్బు ఉంచే బీరువా రంగు చాలా ముఖ్యమైనది. ముదురు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే బీరువా మీ ఇంట్లో అస్సలు ఉండకూడదని గుర్తుంచుకోవాలి. కొంతమంది డబ్బును వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు. నల్లని రంగులో ఉండే వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది. అందుకే డబ్బులను ఎప్పుడూ వస్త్రంలో పెట్టకూడదు. చాలామంది పనికిరాని కాగితాలను బీరువాల్లో దాచుకుంటూ ఉంటారు. వీటి వలన ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుంది. ఫలితంగా మీ ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు. డబ్బుకు లోటు ఏర్పడుతుంది. అందుకే డబ్బులు పెట్టే బీరువాలో వీటిని అస్సలు పెట్టకూడదు. లేదంటే తీవ్రమైన నష్టాలు చూస్తారని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. వాస్తు శాస్త్రంలో తూర్పు దిశకు అధిపతి దేవతల రాజు ఇంద్రుడు. కాబట్టి మీరు మీ సంపదను పెంచుకోవాలనుకుంటే బీరువాను పశ్చిమ దిశలో లేదా తూర్పు దిశలో మాత్రమే ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఇంద్రుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. బీరువా దక్షిణ దిశలో ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. అందుకే బీరువాను దక్షిణ దిశకు ఎదురుగా పెట్టకూడదు. ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించుకోవాలి. ఇంటి తలుపుకు ఎదురుగా బీరువా అస్సలు ఉండకూడదు. తలుపులకు ఎదురుగా బీరువా ఉంటే అనవసరమైన ఖర్చులు ఉంటాయి. బీరువా ఎప్పుడూ భూమికి కాస్త ఎత్తులో ఉండాలి. కాబట్టి బీరువా కింద ఒక స్టాండ్ ఖచ్చితంగా పెట్టాలి. ముఖ్యంగా బీరువాను అన్ని వేళలా ఖాళీగా ఉంచకూడదు. అలాగే డబ్బుని ఉంచే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోను ఉంచాలి. ఈ దేవతల ఆశీస్సుల వల్ల ధనం ఎక్కువగా పోగవుతుందని వాస్తు ప్రకారం డబ్బు, బంగారం, విలువైన డాక్యుమెంట్లు దాచుకునే బీరువాలో కొన్ని వస్తువులను పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. మనలో కొంతమంది అమావాస్య రోజున బీరువాకు పూజలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే బీరువాలో పెట్టిన ధనం రెండింతలు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అలా కోరుకునేవారు అమావాస్య రోజున గులాబీ పువ్వు 5 గవ్వలు, పసుపు, కుంకుమ, గంధం తీసుకుని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి వీటన్నింటినీ ఒక చిన్న కవర్లో పెట్టి బీరువాలో ఒక మూలన పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ధనాకర్షణ పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి.